నెక్స్ట్ అండి ట్రాన్స్ఫర్మేషన్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఈ ఆల్రెడీ ఫార్ములా ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా అంతకుముందు ఆల్రెడీ ఇచ్చేసానండి, నేను మీకు ఆల్రెడీ ఇచ్చేసానండి. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కాంపౌండ్ యాంగిల్స్ దగ్గరే చెప్పామండి. చెప్పాలి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి చెప్పాలి మీరే. 2 sin A cos B. 2 sin A cos B. దీన్ని ఇటు నుంచి ఇటు కూడా వాడుతూ ఉంటామండి. 2 sin A cos B అంటే ఏం చెప్పాలి? అటు నుంచి ఇటు నుంచి సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి చెప్పాలి. చెప్పండి. 2 cos A sin B. 2 cos A sin B. cos of A plus B plus cos of A minus B చెప్పండి. 2 cos A cos. ఇది ఆల్రెడీ ఇచ్చేసామండి ఫార్ములా. మళ్ళీ ఒక్కసారి ఈ చాప్టర్ అప్పుడు ఇది కూడా చెప్తూ మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తాం వీటిని. cos of A plus B minus cos of A minus B. Minus 2 sin A sin B. దీన్ని ఇటు రాస్తే cos of A minus B minus cos of A plus B. Sin A sin B. ఏంటి నితీష్ చెప్పు, చదువు ఫార్ములా చదువు. sin of A plus B plus sin A minus B is equal to 2 sin A cos B. 2 sin A cos B. ఇంకా స్పీడ్ చదవాలి, చదువు. sin of A plus B sin of A minus B 2 cos A sin B అట్లా చదువు స్పీడ్ గా. sin of A plus B minus sin of A minus B is equal to 2 cos A sin B. Cos A plus B plus cos of A minus B is equal to 2 cos A cos B. Cos of A plus B minus cos of A minus B is equal to 2 sin A sin B. Cos minus of minus చెప్పలా. minus 2 sin A sin B. Cos of దీన్ని రాసినప్పుడు మైనస్ ప్లస్ అయిపోయింది. yes sir. Cos of A minus B minus cos of A plus B is equal to 2 sin A sin B. నెక్స్ట్ సెకండ్ సెట్ sin C ప్లస్ sin D గుర్తుకుందా? Yes sir. ఏమన్నా చెప్పినప్పుడు చెప్పాను, ఇది C అనుకున్నాను, ఇది D అనుకున్నాను. ఈ A ప్లస్ లో C ప్లస్ D బై 2 రాసాము, B ప్లస్ లో C మైనస్ D బై 2 రాసాం. చెప్పండి. sin C ప్లస్ sin D 2 sin C plus D by 2 C minus D by 2. sin C minus sin D 2 cos C plus D by 2 into sin C minus D by 2. cos C plus cos D 2 cos C plus D by 2 into cos C minus D by 2. cos C minus cos D Minus 2 sin into C plus D by 2 into sin C minus D by 2. ఇవి ఆల్రెడీ చెప్పుకున్నామండి, వచ్చి ఉండాలి బాగా. ట్రిగ్నామెట్రీని 2 పార్ట్స్ కింద కన్సిడర్ చేస్తే ఫస్ట్ పార్ట్ లో
ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్, ట్రాన్స్ఫర్మేషన్స్, పీరియాడిసిటీ వరకు వచ్చిందండి ఫస్ట్ పార్ట్ కింద. ఇక్కడ రిమైనింగ్ పార్ట్ అలా సెకండ్ పార్ట్ కింద లెక్క. ఈ ఫస్ట్ పార్ట్ లోనే జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ పార్ట్ లో కనుక మీకు కనుక ఫార్ములాలు రిజల్ట్స్ కనుక బాగా వచ్చి ఉంటే నెక్స్ట్ ఈజీ అనిపించిందండి. మీరు చాలా లెక్కలు రాకపోయినా పర్లేదు, ఫస్ట్ పార్ట్ లో ఫార్ములాలు రిజల్ట్స్ బాగా నేర్చుకుని ఉండండి. నెక్స్ట్ అండి రిజల్ట్కి వెళ్ళిపోదాం. రాసినట్టేనా అందరూ? నెక్స్ట్ అండి రిజల్ట్. చాలాసార్లు ఉపయోగపడుతుందండి ఇది. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి దట్ ఈజ్ a plus b plus c is equal to 180 degrees or pi 180 degrees కానీ పై అనేది అని పర్లా. దెన్ ఫస్ట్ వన్ అండి sin 2a plus sin 2b plus sin 2c is equal to 4 sin a sin b sin c. సెకండ్ వన్ అండి sin a plus sin b plus sin c is equal to 4 cos a by 2 cos b by 2 cos c by 2. థర్డ్ వన్ cos 2a plus cos 2b plus cos 2c -1 -4 cos a cos b cos c. ఫోర్త్ వన్ అండి cos a plus cos b plus cos c equal to 1 plus 4 sin a by 2 sin b by 2 sin c by 2. ముందు రాయండి, ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను. రాయండి ముందు, ఎలా గుర్తుపెట్టుకోవాలి చెప్తాను. రాయండి, గుర్తుపెట్టుకోవటం చెప్దాము, ఎలా వచ్చినవి కూడా చెప్దాం. రాయండి. అయిపోయినాయా? ఓకే, చూడండి ఒకసారి ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఇక్కడ 2aలు ఉన్నాయి అనుకోండి. 2aలు ఉంటే ఇక్కడ ఉన్న యాంగిల్లో ఎప్పుడు ఇక్కడ సగమే వచ్చింది చూసుకోండి. ఇక్కడ 2a ఉంటే ఇక్కడ ఏ వచ్చింది, ఇక్కడ ఏ ఉంటే ఇక్కడ a/2 వచ్చింది, ఇక్కడ 2a ఉంటే ఏ వచ్చింది, ఇక్కడ ఏ ఉంటే a/2 వచ్చింది. యాంగిల్ వచ్చేటప్పటికి హాఫ్ వచ్చిందన్నట్టు గుర్తుపెట్టుకోండి. అట్లాగే ఇక్కడ 2aలు ఉన్నప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ వచ్చేటప్పటికి లెఫ్ట్ హ్యాండ్ లో 2aలు ఉండి సైన్ కనుక ఉంటే రైట్ సైడ్ కూడా ఇక ఏలు వస్తాయి. ఇక్కడ సైన్ ఉంటే ఇక్కడ కూడా సైన్లో ఉంటాయి, మారదు. ఇక్కడ ఏలుండి నో డౌట్ దాంట్లో a/2 వచ్చింది, కానీ సైన్ వల్ల కాజులకు మారిపోయి. ఇక్కడ ఉన్న యాంగిల్ 2a వల్ల ఏమైతే గ్యారెంటీగా ప్రతి దాంట్లోనూ సగం అయిపోయింది అవడంతోనే ఇక్కడ 2aలు ఉండి సైన్ ఉన్నప్పుడు సైన్లోనే వస్తాయి. ఇక్కడ ఏలు ఉన్నప్పుడు సైన్ వల్ల దేంట్లో మారిపోతాయి. అది ఇప్పుడు ఇక్కడ ఉంది
ఈ -1 ఈ +1 వదిలేయండి. ఈ పార్ట్ వదిలేయండి, ఈ పార్ట్ వదిలేయండి, ఈ పార్ట్ చూడండి. ఇక్కడ 2Aలు ఉండే కదా, ఎంత వచ్చింది? ఏలు వచ్చినాయి. ఇక్కడ కాజు ఉంటే ఇక్కడ కూడా కాజులే. ఏలు వచ్చినప్పుడు మటుకు A/2 వస్తూ ఇక్కడ కాజు ఉన్నప్పుడు ఇక్కడ ఏమైంది? సైన్లోకి మారు. మీరు ఈ పార్ట్ ఇది చూడవాకండి, ఇది కొంచెం చూడవాకండి. ఇది రిజల్ట్ అప్పుడు ఇప్పుడు గుర్తుపెట్టుకుంటారంటే -1 -4 -1 +1 +4 అట్లా గుర్తుపెట్టుకోండి. -1 -4 +1 +4 అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? గుర్తుకుంటావా? Yes, sir. మళ్ళీ చెప్పనా? ఇక్కడ 2Aలు ఉంటే ఏలు వస్తాయి. అంటే ఇక్కడ ఏదైనా ఇక్కడ ఉన్న లెఫ్ట్ సైడ్ లో ఉన్న యాంగిల్ లో సగం ఉంటుంది. ఇక్కడ 2Aలు ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో సైన్లు ఉంటే రైట్ సైడ్ లో కూడా సైన్లు ఉంటాయి. ఏలు ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ లో సైన్ ఉంటే రైట్ సైడ్ లో కాజు ఉంటే సైన్ ఉంటాయి. 2Aలు ఉన్నప్పుడు లెఫ్ట్ సైడ్ సైన్ ఉంటే సైన్లే ఉంటాయి, కాజు ఉంటే కాజులే ఉంటాయి. ఏలు వచ్చినప్పుడు మటుకు సైన్లు ఉంటే కాజులోకి వెళ్ళిపోతాయి, కాజులు ఉంటే సైన్లోకి వెళ్ళిపోతాయి. యాంగిల్ ఎప్పుడు కూడా ఇక్కడ ఉన్న యాంగిల్ ఇక్కడ సగం ఉంటుంది. అయితే ఈ టర్మ్ ఎలా ఉందో ఈ టర్మ్ అలాగా ఉంది, ఇది ఇక్కడి నుంచి అలాగా ఉంది, ఇక్కడి నుంచి అలాగా ఉంది. జస్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి దీనికి వచ్చేటప్పటికి ఎలా గుర్తుపెట్టుకోవాలి? -1 -4 దీనికి +1 +4. ఓకేనండి, డెరివేషన్కి వెళ్ళిపోదాం, ప్రూఫ్కి వెళ్ళిపోదాం. చూడండి, ప్రూఫ్ లో ఫస్ట్ వన్కి వెళ్దామండి. గివెన్ చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఇది ఇంటర్మీడియట్లో అయితే ఇది ఫాలో కనుక అయితే మీకు సమ్ కింద ఇస్తాడండి దీన్ని. ఇప్పుడు నేను చెప్పబోయే లెక్కనే ఇంటర్మీడియట్లో. కాబట్టి దీని పొజిషన్ కూడా ఇంపార్టెంట్ అండి మీకు. అట్లాగే మర్చిపోయారనుకోండి, వేరే చాప్టర్లో కూడా మధ్యలో వస్తూ ఉంటుంది. ఇది మర్చిపోగానే వెంటనే డెరివేషన్ చేసుకోవాలి వీటిని. అందువల్ల పొజిషన్ కూడా ఇంపార్టెంట్. గివెన్ A + B + C ఎంత అండి? 180. తర్వాత రాసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ LHS చూడండి, తర్వాత రాసుకోవచ్చు. చూడండి, ఎలా పెడితే అలా రాయద్దు, నేను చెప్పినట్టు రాయండి. LHS తర్వాత రాయొచ్చండి. చూడండి, sin 2A + sin 2B + sin 2C. చూడండి, ఈజ్వల్ కింద రావాలి, కింద రావాలి. ఇలాగా నీట్గా ఉండాలి. ఇది సమ్ కాన్సెప్ట్. చూడండి, ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్ ఫార్ములా అప్లై చేస్తే వచ్చిందండి. ఇది ఏ ఫార్ములా లాగా ఉందంటే sin C + sin D లాగా ఉంది. నేను పక్కన రాస్తున్నాను ఫార్ములా కూడా. sin C + sin D లాగా ఉందండి. ఎంతండి? sin C + sin D ఎంతండి? 2 sin C + D into C + D/2 cos C - D/2. ఇప్పుడు ఆ ఫార్ములా అప్లై చేస్తే ఇదేమొచ్చి చెప్పండి? 2 sin 2A + 2B/2 ఎంత? A + B. A + B. నెక్స్ట్ cos 2A - 2B/2 A - B. ఇట్లా రాసుకుంటే చాలా ఈజీగా కనపడిద్దండి. అంతేకాకుండా 2A + 2B/2 అని చెప్పి ఆ స్టెప్ ఇక్కడ రాసామనుకో లెంతీగా కనపడిద్ది. మనకు తెలుసు కదా, 2A + 2B/2 అంటే A + B కదా. అందరూ ఏం చేస్తారు, ఇక్కడ పిల్లలు ఆ స్టెప్ రాస్తారు, 2A + 2B/2 అని రాస్తారు. ఇప్పుడు లెంతీలా కనపడుతుంది, లేకపోతే చాలా సింపుల్గా కనపడుద్ది. ప్లస్ sin 2C సిన్స్ అని చెప్తే ఫార్ములా. తర్వాత ఏం చేయాలంటే, ఫార్ములా అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే రీప్లేస్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఏం చేస్తే వచ్చింది? ఫార్ములా అప్లై చేస్తే వచ్చింది. ఇదిగోండి, పక్కన ఫార్ములా రాశానండి బాక్స్లో. తర్వాత ఏం చేస్తే వచ్చింది అంటే రీప్లేస్ చేస్తే వచ్చింది. ఇగో ఈ ప్లస్ ఉన్న టర్మ్ రీప్లేస్ చేయాలి. ఆ రీప్లేస్మెంట్ కూడా పక్క వెళ్ళిపోదామండి. sin of A + B రీప్లేస్ చేయాలి. sin of A + B అంటే ఎంత? 180 - C ఎంత వచ్చిందండి? sin C.
2 ఇంటూ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి దేంతో రిప్లేస్ చేయాలి, సైన్ సితో. ఓకే, కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి, ఇది సైన్ సిలో కన్వర్ట్ అయిపోయింది కాబట్టి ఈ టర్మ్ నుంచి కూడా సైన్ సి రావాలి. గుర్తుపెట్టుకోండి, ఇది దేంట్లోకి అయితే కన్వర్ట్ అయిందో, ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో అయితే కన్వర్ట్ అయిపోయింది, ఇక్కడ సైన్ సి వచ్చింది, కంపల్సరీగా ఈ టర్మ్ నుంచి అది ఇన్వాల్వ్ అవ్వాలి, సైన్ సి ఇన్వాల్వ్ అవ్వాలి. చెప్తారా ఎవరన్నా? సైన్ 2 సి నేరా ఇచ్చి చెప్తారా? 2 sin సైన్ సి కాస్ సి అని రాయొచ్చు. మల్టిపుల్ సబ్ మల్టిపుల్స్ లో ఫస్ట్ ఫార్ములా కదండి, సైన్ 2a, 2 sin a కాస్ a. గుర్తుకొచ్చిందా? yes sir. ఓకే, కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఫార్ములా అప్లై చేస్తే వచ్చింది, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రీప్లేస్ చేస్తే వచ్చింది. నెక్స్ట్ స్టెప్ జస్ట్ సింప్లికేషన్ అండి, జస్ట్ కొంచెం పార్ట్ ఉంటుంది సింప్లికేషన్. ఇక్కడ 2 sin c, ఇక్కడ 2 sin c కామన్ అండి. 2 sin c కామన్ తీస్తే cos of a minus b plus cos c is equal to 2 sin c into cos of a minus b. ఈ cos c రీప్లేస్ చేయాలండి, మళ్ళీ ఇంకా పక్కకి వెళ్ళిపోతున్నా నేను, cos c రీప్లేస్ చేస్తున్నా. c అంటే ఎంతండి? 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b. అప్పుడు ఎంత వచ్చింది? cos of 180 మైనస్ ఆఫ్ a ప్లస్ b అంటే cos of a ప్లస్ b. cos 180 మైనస్ అంటే మైనస్ cos of a ప్లస్ b. ఓకేనండి, చెప్పండి. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఏం అప్లై చేస్తే వచ్చింది? ఫార్ములా. ఎక్కడి నుంచి ఇక్కడ వరకు ఏం చేసాం? రీప్లేస్. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బిని రీప్లేస్ చేసాం, సైన్ 2c కూడా రీప్లేస్ చేసాం. సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ఏ టర్మ్స్ లోకి అయితే రీప్లేస్ అయిందో అది ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా దీన్ని రీప్లేస్మెంట్ ఉండాలి. చెప్పండి, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు అందరూ అరవాలి. ఫార్ములా, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు రీప్లేస్, ఎక్కడి నుంచి ఇక్కడ వరకు సింప్లిఫికేషన్, మళ్ళీ అగైన్ రీప్లేస్, మళ్ళీ అగైన్ ఫార్ములా. సైన్స్ 2 sin c చెప్పండి. కాస్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఆఫ్ ఏ ప్లస్ బి ఫార్ 2 sin a sin b that is equal to 4 sin a sin b sin c is equal to RHS. ఇదిగోండి, ఏం చేస్తే వచ్చిందని అడిగితే స్టెప్స్ ఎలా వచ్చినాయంటే చెప్పండి మీరు. ఫార్ములా చెప్పాలి మీరు. ఫార్ములా, రీప్లేస్, సింప్లిఫికేషన్, మళ్ళీ రీప్లేస్, ఫార్ములా. ఓకేనా? కొన్ని పక్కన రాసుకుంటా ఉంటే రాసుకోండి. ఫార్ములా, రీప్లేస్, సింప్లిఫికేషన్, నెక్స్ట్ మళ్ళీ అగైన్ రీప్లేస్, మళ్ళీ అగైన్ ఫార్ములా. అంతే. ఓర్నర్ రాసుకోండి, రఫ్లో రాసుకోండి, అంతే. ఎప్పుడు కూడా చూడండి, ఈజ్వల్ కింద ఈజ్వల్ మెయింటైన్ చేయండి, ఈజ్వల్ కింద ఈజ్వల్ మెయింటైన్ చేయండి. అది ఈ ఈజ్వల్ కూడా పక్కన పెట్టకుండా ఇక్కడ రాస్తుంటే రాయండి. ఈజ్వల్ RHS. చెప్పండి, మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఇక్కడి నుంచి వరకు ఏంటి? ఫార్ములా, ఫార్ములా, రీప్లేస్, సింప్లిఫికేషన్, రీప్లేస్, ఫార్ములా. అందుకే ఫార్ములాకి అంత ఇంపార్టెన్స్ ఉంది. 5 2 సెట్ ఆఫ్ ఫార్ములా కంపల్సరీ నోట్కి వచ్చి లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ నేర్చుకోండి. రాయండి, జాగ్రత్తగా రాయండి. నీట్ ఈజ్వల్ కింద ఈజ్వల్ పెట్టండి నీట్గా. మొత్తం 4 ఉన్నాయండి అక్కడ. నేను 2 చెప్తాను, మీరు 2 చేసేసుకోవాలి. నేను ఫస్ట్ 1 చెప్పాను, నెక్స్ట్ థర్డ్ 1 చెప్తా. ఫస్ట్ 1 థర్డ్ 1 చెప్తా, మీ మిగతా 2 మీరు చేయాలి. లేదా ఫోర్త్ 1 చెప్తాం. ఫోర్త్ 1 కూడా బాగా ఇంపార్టెంట్. ఫస్ట్ 1 ఫోర్త్ 1 చెప్తాను నేను, మధ్యలో మిడిల్లో 2 మీరు చేయండి.
అయిపోయిందా? ఏంటి బావాదిత్య రాస్తున్నావు జాగ్రత్తగా? రాస్తున్నా సార్. ఓకే, కంప్లీట్ అయింది అనుకుంటున్నా మరి. Yes, sir. Yes, sir. నేను అంతలో నెక్స్ట్ 4th వన్ ట్రై చేద్దామండి. అంతలోకి రాసిన వాళ్ళు రాయండి, 4th వన్ రాయండి, ఎలా ఇచ్చేసి ఇందాకలాగా రాయండి, గివెన్ అని చెప్పి రాయండి జాగ్రత్తగా. 4th వన్కి వెళ్దామండి. నెక్స్ట్ 4th వన్ అండి. గివెన్ a ప్లస్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 180, అది మర్చిపోకండి. అట్లా అని చెప్పి ప్రతి దాంట్లో 180 ఇవ్వాలని లేదు. a ప్లస్ బి ప్లస్ సి 0 ఇవ్వచ్చు, a ప్లస్ బి ప్లస్ సి 90 ఇవ్వచ్చు, a ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 360 అట్లా కూడా అడుగుతాడు సమ్స్. కాకపోతే మన a ప్లస్ బి ప్లస్ సి 180 ఎక్కువ సార్లు వచ్చింది, అందువల్ల అవి గుర్తుపెట్టుకోమని చెప్తున్నాం. a ప్లస్ బి ప్లస్ సి 180 ఇవ్వాలని లేదు, a ప్లస్ బి ప్లస్ సి 360 అట్లా ఇవ్వచ్చు, దానికి కరస్పాండింగ్ గా మార్చాలి మీరు. చెప్పండి, ఎలా ఇచ్చేసి ఎంత చెప్పండి. కాజ్ ఏ ప్లస్ కాజ్ బి ప్లస్ కాజ్ సి. ఇందాక ఫస్ట్ స్టెప్ ఏంటి? ఫార్ములా. Formula. ఏ ఫార్ములా చెప్పాలి? Cos A plus cos C plus cos D. కాజ్ సి ప్లస్ కాజ్ డి. 2 కాజ్ E plus D into cos C minus D by 2. కాజ్ సి ప్లస్ డి బై 2 ఇంటూ కాజ్ సి మైనస్ డి బై 2. అప్లై చేయండి. 2 కాజ్ ఇది ప్లస్ ఇది బై 2 అంటే దాన్ని అట్టాగా ఉంచేయాల్సిందే. ఇక ఏ ప్లస్ బి బై 2 ఇంటూ కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 ప్లస్ కాజ్ సి. మీరు కావాలంటే ఇంకేం మార్చండి, ఇజ్జుకోల్డ్ కింద ఇజ్జుకోల్డ్ పెడుతుంది అన్నిటిగానే ఆ ఫార్ములా. తర్వాత ఏంటి, దేన్ని రీప్లేస్ చేయాలి చెప్పాలి. ఫార్ములా తర్వాత ఏంటి? E plus రీప్లేస్. ఎవరిని రీప్లేస్ చేయాలి? A plus B by 2. కాజ్ ఆఫ్ అనవే, కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2, ఇది ఒక బాక్స్ పెట్టుకోండి పక్కన. కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 రీప్లేస్ చేయాలి. ఏ ప్లస్ బి అంటే ఎంత? 180 మైనస్ C. 180 మైనస్ సి బై 2 Cos ఎంత of వచ్చింది? కాజ్ ఆఫ్ 90 మైనస్ సి బై 2 వచ్చింది. కాజ్ ఆఫ్ 90 మైనస్ సి బై 2 ఏంటి? సైన్ సి బై 2. మీకు నేను ఇక్కడ పక్కన రాయటం వల్ల మీకు స్టెప్స్ తగ్గిపోయినాయి. అదే ఈ రీప్లేస్ అనేది వరుసగా చేసుకుంటూ పోయారనుకో ఇన్ని లైన్స్ వచ్చేస్తాయి. ఏడే ఇక్కడి నుంచి ఎన్ని లైన్స్ వచ్చేస్తాయి? 1 2 3 స్టెప్స్ రావాల్సింది ఒక్క స్టెప్లోనే అయిపోయింది. పక్కన ఒక్కడే రీప్లేస్ చేసుకుంటే. అందువల్ల ఈ రీప్లేస్ ఎప్పుడు కూడా పక్కకి వెళ్తే ఈజీ అనిపించింది మీకు. చెప్పండి. 2 సైన్ సి బై 2 కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2. ఇందాలే చెప్పానండి, ఇది ఏ టర్మ్స్ లోకి అయితే రీప్లేస్ అయిందో అదే టర్మ్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాలి. దీని నుంచి కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 సైన్ సి బై 2 లోకి రీప్లేస్ అయింది కదా. కాజ్ సిని సైన్లో ఉండే ఫార్ములా చెప్పాలి మీరు. చెప్పాలి 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై 2 కాజ్ సి. కాజ్ ఏ ఫార్ములా గుర్తుకుందా? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఏ బై 2 సైన్స్ కాజ్ సి. 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ సి బై 2 అయిపోయింది. ఏమైపోయింది? రీప్లేస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఈ +1 ముందుకు రాద్దాము. ఈ రెండిట్లోంచి సైన్ సి బై 2 కామన్ తీద్దాం. సింప్లికేషన్ ఉంది ఇప్పుడు. +1 ముందుకు రాసి ఈ 2 టర్మ్స్ లోంచి 2 సైన్ సి బై 2 కామన్ తీద్దాం. కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి బై 2 మైనస్ సైన్ సి బై 2
1 plus 2 sin c by 2 into cos of a minus b by 2. ఓకే అండి, సింప్లికేషన్ అయిపోయింది. తర్వాత రీప్లేస్ ఉంటుంది, మిగిలిపోయింది. సైన్ సి బై టూని రీప్లేస్ చేయాలి. ఇది ఆల్రెడీ రీప్లేస్ అయ్యి ఉంది. సైన్ సి బై టూ బ్యాక్కి వెళ్ళిపోయింది. Cos of ఒక్కోసారి A ఇక్కడే plus B by ఉంటుందండి. ఈ రీప్లేస్మెంట్ స్టెప్ పైన ఉంటే దీనినే వాడుకోవచ్చు. కాజ్ ఆఫ్ ఏ ప్లస్ బి బై 2 1 ప్లస్ 2 sin c by 2 ఇంటూ ఏ ఫార్ములా లాగుంది, ఇది ఏ ఫార్ములా లాగుంది, కాజ్ ఆఫ్ ఏ మైనస్ బి మైనస్ cos కాజ్ of ఆఫ్ A ఏ ప్లస్ బి లాగుంది. ఆ ఫార్ములా లాగుంది. 2 కాజ్ ఏ కాజ్ బి కాదు, 2 sin ఏ ఉంది. sin బి, 2 sin ఏ sin బి లాగుంది. కాకపోతే అక్కడ ఏ ప్లస్ ఇక్కడ ఎంత ఉంది, ఏ బై 2 ఉంది. ఇక్కడ ఏ ప్లస్ ఎంత ఉంది, ఇక్కడ ఏ బై 2 ఉంది. కాబట్టి ఇది ఎంత వచ్చింది, 2 sin ఏ బై 2 sin b by 2. That is equal to 1 plus 4 sin a by 2 sin b by 2 sin c by 2. That is equal to RHS. ఎక్కడ కూడా ఇందాక ముందులో ఎన్ని అయితే వచ్చినప్పుడు కూడా అంతే వచ్చిందండి. ఫార్ములా రీప్లేస్, సింప్లికేషన్, రీప్లేస్, ఫార్ములా. మనం లాస్ట్లో ట్రాన్స్ఫర్మేషన్స్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పామండి. దాంట్లో ఫార్ములాలు ఇచ్చేసేసి కొన్ని చిన్న చిన్న సమ్స్ చేద్దామండి. ఇక ఫార్ములా అప్లికేషన్స్ మీద కొన్ని సమ్స్ చేద్దామండి. Prove that cos 20 degrees into cos 40 degrees minus sin 5 degrees into sin 25 degrees is equal to root 3 plus 1 by 4. నేను కొన్ని సమ్ చేపిస్తున్నాను. రేపు మీకు ఇంటర్మీడియట్లో డైరెక్ట్గా ఈ మోడల్లోంచి క్వశ్చన్స్ వస్తాయండి. ఈ ఇంపార్టెంట్ సమ్సే చేపిస్తున్నాను. మీకు ఇంటర్మీడియట్లో డైరెక్ట్గా వచ్చే సమ్స్ చేపిస్తున్నానండి. LHS is equal to ముందు ఎక్కువ ఉండే యాంగిల్ ఫస్ట్ రాయండి. cos 40 degrees into cos 20 degrees. ఎక్కువ ఉండే యాంగిల్ ముందు రాసుకోండి. sin 25 degrees into sin 5 degrees. నెక్స్ట్ మీకు ఫార్ములా రావాలంటే cos A cos B ఉండదు మీకు ఫార్ములా. 2 cos A cos B ఉంటుంది ఫార్ములా. ఇట్లాగే sin A sin B ఉండదు, 2 sin A sin B ఉంటుంది. చెప్పాలి 2 cos A cos B అంటే ఫార్ములా చెప్పాలి మీరు. ఎవరు చెప్తున్నారు 2 cos A cos B? Two cos A cos B. Cos of A plus B plus cos of A minus B. 2 sin A sin B. Sin A plus B plus Cos of A minus B minus cos of A plus B. ఫార్ములాలేనండి, బాగా రావాల్సిన ఫార్ములాలే. ఓకే, దీన్ని పైన కింద ముందు 2తో డివైడ్ చేసుకుందాం అండి. 1/2 ఇంటూ 2 cos 40 ఇంటూ cos 20 మైనస్ 2 sin 25 ఇంటూ sin 5. దట్ ఈజ్ ఈక్వల్ 1/2 ఇంటూ 2 cos A cos B. చెప్పాలండి 2 cos A cos B చెప్పాలి. cos of A plus B
ప్లస్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 20 మైనస్ ఆఫ్ 2 sin A sin B cos of A minus B minus cos of A plus B cos 30. ఈ ప్లస్ cos 20 మైనస్ cos 20 క్యాన్సిల్ అయిపోతుందండి. 1/2 ఇంటూ cos 60 వాల్యూ 1/2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ cos 30 √3/2 ఈక్వల్ టు 1/2 ఇంటూ √3 ప్లస్ 1/2 ఫైనల్గా ఎంత వచ్చినట్టు √3 ప్లస్ 1/4 ఈక్వల్ టు RHS. మెయిన్ ఇక్కడ ఫార్ములా అప్లికేషన్స్ మీకు చేయటం రావాలండి. ఫార్ములా అప్లికేషన్స్ చేయటం రావాలి ట్రిగ్నోమెట్రీలో. మల్టిప్లై చేసుకున్న ఫార్ములా 2 cos A cos B లాగా లేదు కదా, ఇది 2 టర్మ్ రావాలి కాబట్టి 2 ఉండాలి కాబట్టి మొత్తాన్ని 2తో మల్టిప్లై చేసామంటే 2తో డివైడ్ చేయాలి. అప్పుడు ఫార్ములా వచ్చింది, అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఫార్ములా అప్లికేషన్స్ బాగా నేర్చుకోవాలండి. ఓకేనా, నెక్స్ట్ సమ్కి వెళ్దామా? నెక్స్ట్ సమ్ అండి, నెక్స్ట్ ఎగ్జాంపుల్. ప్రూవ్ దట్ 4 into cos 66 degrees plus sin 84 degrees is equal to √3 plus √15. LHS is equal to 4 into cos 66 degrees plus sin 84 degrees. మీకు ఉన్న ఫార్ములాలో ఉంటే cos C ప్లస్ cos D ఉంటుంది, లేకపోతే sin C ప్లస్ sin D ఉంటుంది. అంటే ఉంటే 2 కాజులు ఉండాలి, లేకపోతే 2 సైన్లు ఉండాలి. sin 84 మారుద్దామండి. మీకు తెలుసుగా sin θ అంటే cos 90 మైనస్ θ అనే. కాబట్టి sin 84 ఎంత వచ్చింది? cos 6 degrees వచ్చింది. cos 6 degrees. sin 84 అంటే ఎంతండి? cos 6 degrees. ఓకేనా? ఫోర్ ఇంటూ cos C ప్లస్ cos D. cos C ప్లస్ cos D చెప్పాలండి. cos C ప్లస్ cos D ఫార్ములా చెప్పాలి. So 2 cos cos C plus cos D is equal to 2 cos C plus D by 2 into sin C minus D C minus D by 2, sir. cos C plus cos D 2 cos C plus D by 2 cos C minus D by 2 sin కాదే 2 cos C plus D by 2 ఎంత? రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 72 by 2 36. cos C minus D సపరేట్ చేస్తే ఎంత? 60 by 2 30 equal to 8 into cos 36 వాల్యూ గుర్తుకుంది ఎవరికన్నా? sin 18 cos 18 sin 36 cos 36. ఎవరో ఫార్ములా చెప్పట్లా కరెక్ట్గా. √5 plus 1/4 మెయిన్ ఫార్ములాలే. cos 30 ఓకే, 8 క్యాన్సిల్ అయిపోయింది. √5 √15 ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు RHS. చూడండి వాల్యూస్ ఎలా వస్తున్నాయి చూడండి. మీరు ఇక్కడ cos 36 అనగానే చెప్పగలుగుతున్నారు లేదా చెక్ చేసుకోండి. ఫార్ములా చెప్పగలుగుతున్నారు లేదా చెక్ చేసుకోండి. ఫార్ములా లేదు, ట్రిగ్నోమెట్రీ లేదు.
వాల్యూస్ చెప్పలేనిది ట్రిగ్నోమెట్రీ లేదు. అందువల్ల వాల్యూస్ ఫార్ములాలు బాగా వస్తున్నాయి. ప్రతి ఒక్కరు కూడా రోజు రాసుకోవాలండి ఫార్ములాలో. నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి. ప్రూవ్ దట్ 1 plus sin 2 theta minus cos 2 theta by 1 plus sin 2 theta plus cos 2 theta is equal to tan theta. LHS is equal to 1 plus sin 2 theta minus cos 2 theta by 1 plus sin 2 theta plus cos 2 theta. ఓకే, మీకు దాంట్లో ఇష్టమైన టర్మ్ ఏంటండి? ఇష్టమైన టర్మ్స్ ఏంటి? 1 minus cos 2 theta అంటే ఇష్టం. 1 minus cos 2 theta అంటే మీకు ఇష్టం బాగా. ఆ రెండు పక్క పక్కన రాసుకోండి. sin 2 theta బై కింద ఉన్నట్లో ఈ రెండు టర్మ్స్ అంటే ఇష్టం మీకు. 1 plus cos 2 theta ప్లస్ sin 2 theta. చెప్పండి, 1 minus cos 2 theta అంటే ఫార్ములా చెప్పండి ఎవరన్నా. 1 minus cos 2 theta. 1 minus cos 2 theta. 1 minus cos 2 theta. సెట్ 2 లో స్టార్టింగ్ ఫార్ములా అనేది మల్టిపుల్స్ ఆఫ్ మల్టిపుల్స్ లో 1 minus cos 2 theta అనేది 2 sin square theta. ఫార్ములానే చెప్పట్లే ఎవరు. 2 sin square theta. ఇట్లాగే sin 2 theta అంటే తెలుసు మీ అందరికి కూడా. 2 sin theta cos theta. 1 minus cos 2 theta అంటే 2 sin square theta అయితే 1 plus cos 2 theta ఎంత అయింది? 2 cos square. 2 cos square theta. 1 minus cos 2 theta 2 sin square theta అయితే 1 plus cos 2 theta ఆటోమేటిక్ గా 2 cos square theta ఇంటూ 2 sin theta ఇంటూ cos theta. న్యూమరేటర్లో ఏం కామను? 2 sin theta కామను. sin theta ప్లస్ cos theta. డినామినేటర్లో ఏం కామను? 2 cos theta కామన్. cos theta ప్లస్ sin theta. ఇది క్యాన్సిల్ అయిపోయింది. 2 క్యాన్సిల్ అయిపోయింది. sin బై cos అంత మిగిలిపోయింది. tan theta మిగిలిపోయింది. దట్ ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకేనండి. if tan theta is equal to B by A, then prove that A cos 2 theta plus B sin 2 theta is equal to A. మీరు ఈ నోట్ చేసేసుకుంటే ఇంటర్మీడియట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా వచ్చినట్టేనండి. అన్ని ఫార్ములాలు బాగా వస్తున్నట్టే.
ఏ రిజల్ట్స్ అయితే ఆబ్జెక్టివ్ కావాలో ప్రతి రిజల్ట్ చెప్పాను. అట్లాగే ఇంటర్మీడియట్ కి వచ్చే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్, వెరీ షార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా చెప్తున్నాను ఇప్పుడు నేను. మీకు కావాల్సిన బేసిక్ మొత్తం వచ్చినట్టే. ఇంటర్మీడియట్ సమ్స్ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్స్ లో ఎక్కువగా అడిగే క్వశ్చన్స్ కూడా చెప్తున్నట్టే. అక్కడ వరకు తరో అయిపోయిన తర్వాత మాత్రమే ఎక్స్ట్రా క్వశ్చన్ చేసుకోవాలి మీరు. గివెన్ tan theta is equal to b by a అండి. అతనికి ఏం కావాలి? a cos 2 theta ప్లస్ b sin 2 theta వాల్యూ కావాలి. a ఇంటూ మీకు tan theta ఇచ్చినప్పుడు cos 2 theta అనగానే ఏం గుర్తుకు రావాలి? tan theta ఇచ్చాడు కాబట్టి cos 2 theta ఫార్ములా tan లో చెప్పండి. 1 minus tan square theta by 1 plus tan 1 square plus tan square theta ఫార్ములా గుర్తుకు రావాలి. ప్లస్ b ఇంటూ tan theta ఇచ్చాడు కాబట్టి sin 2 theta అని tan లో చెప్పండి. 2 Oy. tan theta 1 plus tan square theta. 2 tan theta by 1 plus tan square theta. Okay, a into 1 minus tan theta b by a కాబట్టి tan square theta. b square by a square by 1 plus b square by a square plus b into tan theta b by a 1 plus b square by a square a into a square minus b square by a square plus b square. ఇవన్నీ మీరు ఇంటర్మీడియట్ లో లాస్ట్ లో చేస్తారు. రేపు జనవరి అప్పుడు చేస్తారు మీరు కొద్దిమంది పిల్లలు, కానీ ఇప్పుడే చేసుకోవాలి మీరు. ఎన్ని ఇంపార్టెంట్ సమ్స్ అన్ని ఇప్పుడు చేస్తారు, జనవరిలో చేస్తారు కాదు. స్టార్టింగ్ లో చేసుకొని ఆబ్జెక్టివ్ లోకి వెళ్ళాలి. ఈ ప్రాబ్లం చేసుకొని వెళ్ళాలి. 2b by a by ఇక్కడ 2b by a ఇంటూ ఎల్సిఎం తీసినప్పుడు ఎంత వచ్చిందండి? 2b by a ఇంటూ a స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఒక ఏ క్యాన్సిల్ అయిపోయింది. ఎంతండి ఎల్సిఎం ఎంతండి? ఇక్కడ డినామినేటర్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఎంత? a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఎల్సిఎం. a ఇంటూ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ 2ab స్క్వేర్. 2ab స్క్వేర్ ఏ కామన్ అండి. a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ ప్లస్ 2b స్క్వేర్ by a square plus b square. That is equal to a into a square plus b square by a square plus b square. ఇది క్యాన్సిల్ అయిపోయిందండి. ఏ మిగిలిపోయింది, విచ్ ఈక్వల్ టు RHS. బాగా ఇంపార్టెంట్ అండి ఇది. నేను అన్ని చెప్తుంది ఫార్ములా అప్లికేషన్ చెప్తున్నానండి. ఇప్పుడు ఫార్ములా అప్లికేషన్స్ చెప్తున్నాను, ఇంటర్మీడియట్ కూడా ఉపయోగపడే సంస్థ. నెక్స్ట్ అండి, రాసారా? రాసారా? Yes, sir. Yes, sir. 1 minute.
నెక్స్ట్ అండి prove that 1 by sin 10 degrees minus root 3 by cos 10 degrees is equal to 4. One by sin 10 degrees minus root 3 by cos 10 degrees is equal to 4. LHS తీసుకోండి 1 by sin 10 degrees minus root 3 by cos 10 degrees. LCM ఏంటంటే sin 10 degrees into cos 10 degrees. తెలుసుగా ఈ రెండు యొక్క ప్రొడక్ట్ LCM అవుతున్నప్పుడు దీంతో మల్టిప్లై cos 10 minus root 3 sin 10. ఎప్పుడైనా ట్రిగ్నామెట్రీలో చూడండి, ఎప్పుడైనా ఇట్లా ఉందనుకోండి, ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఫామ్ లో ఉందనుకోండి, ఎప్పుడైనా ఒక టర్మ్ ఏ కాస్ థీటా మైనస్ బి సైన్ థీటా ఇట్లా ఉందనుకోండి అండి. ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఏం చేయాలంటే రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో మల్టిప్లై డివైడ్ చేయాలండి. ఓకే, ఈ టర్మ్ కనపడంగానే వి మల్టిప్లై న్యూమరేటర్ అండ్ డినామినేటర్ విత్, ఓకేనా, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలండి. అది ఆ ఎక్స్ప్రెషన్ కనపడ్డప్పుడు గుర్తుపెట్టేసుకోండి. ఎప్పుడన్నా రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలండి ఆ టర్మ్ ఎప్పుడు కూడా. చాలా సార్లు వచ్చిందండి. ఏ కాస్ థీటా ప్లస్ బి సైన్ థీటా ఉంటుంది, ఎంత మల్టిప్లై చేసి డివైడ్ చేయాలండి, రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. చెప్పండి, ఇక్కడ ఏ అంటే ఎంత 1, బి అంటే ఎంత మైనస్ రూట్ 3. రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది, ఏ అంటే 1, ఏ అంటే 1, బి అంటే మైనస్ రూట్ 3. ఇలా కాస్ థీటా అంత ఎంత మల్టిప్లై చేయబడి ఉంది 1తో, సైన్ థీటా ఎంత మల్టిప్లై చేయబడి ఉంది మైనస్ రూట్ 3. అప్పుడు ఏ వాల్యూ 1, బి వాల్యూ మైనస్ రూట్ 3. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ వాల్యూ ఎంత వచ్చింది 2. 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేద్దాం. ఈక్వల్టా ఇది ఎప్పుడు కూడా సైన్ థీటా ఇంటూ కాస్ థీటాకి ఎప్పుడు 2 తోటి ఉండాలి. బట్ 1/2 ఇంటూ 2 sin 10 cos 10. ఓకే, అర్థమైందా లేదా? ఈ ఎక్స్ప్రెషన్ కనపడంగానే 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. sin 10 cos 10 అనగానే 2తో మల్టిప్లై చేసినప్పుడు వెంబడిన 2తో డివైడ్ చేయాలి. ఓకేనండి. ఈ 2/1/2 ఎంత వచ్చింది, 2/1/2 4 వచ్చింది. ఇంటూ దీన్ని ఎలా రాద్దాం అంటే 1/2ని sin 30 అని రాద్దాం. sin 30 cos 10 మైనస్ cos 30 sin 10 by 2 sin A sin B sin 2A sin 2 into 10 degrees equal to 4 into sin A cos B minus cos A sin B sin of A minus B by sin 20 equal to 4 into sin 20 by sin 20 cancel అయిపోయి 4 వచ్చింది. is equal to RHS. కంప్లీట్ అయిందండి.
నెక్స్ట్ if sin alpha is equal to 3/5, comma 5/2 less than alpha less than pi, comma find sin 3 alpha, find cos 3 alpha, comma tan 2 alpha. సైన్ ఆల్ఫా ఎంత ఇచ్చాడు? సైన్ ఆల్ఫా 3/5 అని ఇచ్చాడు. ఆల్ఫా అనేది ఏ క్వాడ్రంట్? 5/2 to pi అన్నాడు. సెకండ్ క్వాడ్రంట్ అని ఇచ్చాడు. గివెన్ సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 3/5, కమ్ ఆల్ఫా బిలాంగ్స్ టు సెకండ్ క్వాడ్రంట్. మీకు కాస్ 3 ఆల్ఫా కావాలంటే కాస్ ఆల్ఫా తెలిసి ఉండాలి. అందువల్ల ముందు ఇక్కడ ఆల్ఫా రాసుకొని ఇది 3 ఇది 5 రాసుకోండి. ఆటోమేటిక్ ఇది 4 వచ్చింది. కాస్ ఆల్ఫా అంటే ఏమొచ్చింది వాల్యూ? ఇప్పుడు 4/5 న్యూమరికల్ వాల్యూ 4/5 సెకండ్ క్వాడ్రంట్ లో కాబట్టి నెగిటివ్ పెట్టుకోవడం మర్చిపోకూడదు. చూడండి, కాస్ ఆల్ఫా అంటే న్యూమరికల్ వాల్యూ 4/5, క్వాడ్రంట్ ప్రకారంగా సైన్ మర్చిపోకూడదు. అర్థమైందా? సైన్ ఆల్ఫా ఎంత? 3/5. కాస్ ఆల్ఫా న్యూమరికల్ వాల్యూ ఎంత? 4/5. సెకండ్ క్వాడ్రంట్ లో నెగిటివ్ కాబట్టి నెగిటివ్ పెట్టుకోవడం మర్చిపోకూడదు. న్యూమరికల్ వాల్యూ 4/5 కానీ సెకండ్ క్వాడ్రంట్ కదా, కాజ్ నెగిటివ్ గా, అందువల్ల మైనస్ పెట్టుకోవడం మర్చిపోకూడదు. మీ 10th క్లాస్ వరకు ఏం చేసుకుంటారు? 4/5 రాసేసి వదిలిపెట్టేస్తారు. క్వాడ్రంట్ చూసుకోరు మీరు. ఇక్కడ ఇంటర్మీడియట్ లో తప్పనిసరిగా ఏం చేయాలి? క్వాడ్రంట్ చూసుకోవాలి. మీరు ట్రిగ్నోమెట్రీ చాలా చేసి వచ్చారు, 4/5 అని రాసేసి వదిలేస్తూ ఉంటారు. 10th క్లాస్ లో అలాంటివి ఉన్నాయి. అన్ని పాజిటివ్ క్వాడ్రంట్, ఫస్ట్ క్వాడ్రంట్ లోనే ఉంది అంతా. ఈ ఇంటర్మీడియట్ లో వచ్చేప్పటికి సెకండ్ క్వాడ్రంట్ అవి రావచ్చు. క్వాడ్రంట్ బట్టి సైన్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ టాన్ ఆల్ఫా కావాలంటే 3/4 సెకండ్ క్వాడ్రంట్ లో నెగిటివ్. ఓకే, సైన్ ఆల్ఫా, కాస్ ఆల్ఫా, టాన్ ఆల్ఫా వచ్చింది. మీకు కావాల్సిన వాల్యూస్ క్యాల్కులేట్ చేయొచ్చు. చెప్పండి ఎవరన్నా కాస్ 3 ఆల్ఫా ఫార్ములా చెప్పండి. కాస్ 3a ఫార్ములా, కాస్ 3a, కాస్ 3a 4 cos 3a minus 3 sin. Yes. మళ్ళీ 4 cos a minus 3 cos. 4 cos cube a minus 3 cos a ఆల్ఫాలో ఉంది కాబట్టి 4 cos cube ఆల్ఫా మైనస్ 3 cos ఆల్ఫా. 4 into cos cube ఆల్ఫా అంటే -4/5 హోల్ క్యూబ్, -3 into -4/5. ఓకేనండి. -4/5 కామన్ తెద్దామా లేకపోతే డైరెక్ట్ చేద్దామా? నేనైతే కామన్ తెస్తున్నా. 4 into -4/5 హోల్ స్క్వేర్ -3 -4/5 into ఇది 16 4s are 64 by 5 square అంటే 25 -3. That is equal to -4/5 into 64 - 75 ఎంతో? 64 - 75 ఎవరు చెప్పట్లా? -11/25. దట్ వాల్యూ ఎంత వచ్చిందంటే 44/125. నెక్స్ట్ tan 2 ఆల్ఫా ఫార్ములా చెప్తారా? tan 2a ఫార్ములా చెప్తారా? టూ tan alpha by 1 minus and square alpha. Tan alpha value -3/4 హోల్ స్క్వేర్ అన్నప్పుడు నెగిటివ్ పాజిటివ్ అయిపోయింది. 9/16 2 times క్యాన్సిల్ అయిపోయింది. -3/2 ఇంటూ ఇదంతా కింద డినామినేటరు 16 - 9 7/16 అంటే 16/7 2 8s
-24/7. ఫార్ములాలు బాగా వస్తున్నాయా లేదని తెలిసిపోతుందండి ఇక్కడ. క్వాడ్రంట్ని బట్టి సైన్ ఇవ్వటం మర్చిపోకండి. క్వాడ్రంట్ నుంచి సైన్ ఇవ్వటం మర్చిపోయారంటే మొత్తం తప్పు వచ్చేసింది. క్వాడ్రంట్ నుంచి సైన్ ఇవ్వటం మర్చిపోకూడదు. నెక్స్ట్ సమ్ అండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ cos 42 degrees plus cos 78 degrees plus cos 162 degrees. Cos 42 degrees plus cos 78 degrees plus cos 162 degrees. Cos 42 degrees plus cos 78 degrees plus cos 162 degrees. Cos C plus cos D అప్లై చేయండి. Cos C plus cos D అప్లై చేయండి. 2 cos C plus D/2 చెప్పాలి. cos C plus cos D ఫార్ములా చెప్పాలి. 2 cos C plus D/2 into cos C minus D/2. ఇప్పుడు పెద్దది ముందు తీసుకోండి. ఇది C ఇది D అనుకోండి. 2 cos C plus D/2 into cos C minus D/2. లాస్ట్ లోది 162ని 180 మైనస్ ఎంత 18 2 cos 178 ప్లస్ 42 ఎంత 80 40 120 120/2 cos 60 cos of 36/2 cos 36/2 cos 18 degrees minus cos 180 minus 16 minus cos of 180 minus 18 minus cos 18 degrees. సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి మైనస్ వచ్చింది బయటికి. 2 into cos 60 వాల్యూ 1/2 into cos 18 minus cos 18. ఇటు టు గెట్ క్యాన్సిల్. మొత్తం మీద ఫైనల్ గా cos 18 degrees minus cos 18 degrees మిగిలిపోయింది. అంటే ఈక్వల్ 0.
ఓకేనా నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి prove that cos 12 degrees plus cos 132 degrees plus cos 84 degrees plus cos 156 degrees is equal to minus 1/2 అని చెప్పమంటున్నాడు. ఎలా చెప్దాం? ఈ రెండిటికి కాస్ సి ప్లస్ కాస్ డి అప్లై చేద్దామా? ఈ రెండిటికి కాస్ సి ప్లస్ కాస్ డి అప్లై చేద్దామా? అత్త ఎల్హెచ్ఎస్ రాసేటప్పుడు ఇది పెద్దది కాదు, ముందు రాయండి. cos 132 degrees plus cos 12 cos 156 degrees plus cos 84 degrees cos c plus cos d plus cos c plus cos d చెప్పండి. cos c plus cos d ఫార్ములా చెప్పండి. 2 cos c plus d by 2 cos c minus d by 2 చెప్పండి. 2 cos c plus d ఎంత? ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత? 144/2 cos 72 cos c minus d 120/2 60. ఏంటి అర్థమైందంటారా? 2 cos c plus d 144/2 72 c minus d 120/2 cos 60 cos c plus cos d 2 cos c plus d by 2 ఎంత? రెండింటిని యాడ్ చేస్తే 156 160 240 240/2 120 ఇంటూ cos c minus d 156 లోంచి 84 పోతే ఎంత? 72 36 2 cos 72 అన్నా cos 72 అన్నా sin 18 అన్న ఒకటే. cos 60 వాల్యూ 1/2 cos 120 వాల్యూ -1/2 cos 36 degrees. ఈ 2 get cancel, ఈ 2 get cancel. sin 18 degrees వాల్యూ ఎంత తెలుసా? √5 - 1/4 minus of cos 36 వాల్యూ ఎంత తెలుసా? √5 + 1/4 √5 - 1 minus √5 - 1 minus 2/4 minus 1/2 that is equal to RHS.